హలో అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా ఛానల్. నిన్నటి వ్లాగ్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఈరోజటి వ్లాగ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ ఇక నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అంతకన్నా ముందు నా వీడియోస్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. అలాగైతే నా వ్యూస్ కౌంట్ అయితే పెరుగుతుంది. ఇప్పుడైతే 10-12 అయితే అవుతుంది. ఎప్పట్లాగానే నాకైతే ఈరోజు లేట్ అయిపోయింది. ఇంకా ఏం చేద్దాం, మన బద్ధకం అయితే అలా ఉంది. పొద్దున నేను తొందరగా లేవట్లేదు, తొందరగా వెళ్ళట్లేదు స్టోర్కి. ఇక ఇంతే ఉంటుంది. ఇంకా దీన్ని అయితే మనం ఏం చేయలేం. సరే, ఇప్పుడైతే మనం స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ముందు చూడొచ్చు రోడ్డు మీద ఎక్కువ జనాభా అయితే లేదు. అందుకే నేను ఒక చేతిలో ఫోన్, ఒక చేతిలో సైకిల్ని అయితే హ్యాండిల్ చేస్తున్నాను. జనాలు ఉంటే మనం హ్యాండిల్ చేయలేము. అందుకే నేను జనాలు ఉన్నప్పుడు ఫోన్ అయితే పట్టుకొని ఇట్లా సైకిల్ అయితే తొక్కను. ఇక ఎటకేలకైతే మన స్టోర్కి అయితే నేను వచ్చేసాను. ఇంకెందుకు లేటు, లోపలికైతే వెళ్ళిపోదాం. అయితే టైం అయితే 2 అయితే అవుతుంది. ఇక నేను లంచ్కి అయితే వెళ్తున్నా, కానీ నా కర్రీ అయితే నాకు సరిపోలేదు. అందుకే కర్రీ పాయింట్కి వచ్చి కర్రీస్ అయితే తీసుకున్నా. ఇక నేనైతే దీంట్లో ఎగ్ కర్రీ అయితే తీసుకున్నాను. ఇక తీసుకొని మనం మన స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు. ఇక మన కర్రీ అయితే మనకు కొద్దిగా సరిపోలేదు. అందుకోసమే నేను కర్రీ పాయింట్కి అయితే రావడం జరిగింది. ఇక తొందరగా అయితే తీసుకొని మన స్టోర్కి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే లంచ్ చాలా లేట్ అవుతుంది కాబట్టి. ఇప్పటికే 2 అవుతుంది. ఇక ఇంకా లేట్ అయితే బాగోదు. అందుకే తొందరగా అయితే వెళ్తున్నా నేను. ఇక ఎట్టకేలకైతే మన స్టోర్కి అయితే దగ్గరలోనే నేను ఉన్నాను. మీరు చూడొచ్చు, మన స్టోర్కి అయితే నేను వచ్చేసాను. ఇక తొందరగా వెళ్ళి మన లంచ్ అయితే పూర్తి చేయాలి. ఇక మన లంచ్ అయితే స్టార్ట్ చేసా. ఇక తెచ్చుకున్న కర్రీ మళ్ళా మన దగ్గర ఉన్న కర్రీతో లంచ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక లంచ్ అయితే నాది పూర్తి అయిపోయింది. ఇక మన వర్క్ అయితే వెళ్ళిపోవాలి. లంచ్ అయితే సూపర్గా ఉంది. ఎగ్ కర్రీ ఇంకా నా దగ్గర ఉన్న కర్రీతో తింటే. టైం చూసుకున్నట్లయితే 4:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను షేక్ చంద్ హోటల్కి అయితే వెళ్తున్నాను షవర్మా కోసం. మా స్టోర్ ఓనర్ వాళ్ళ కొడుకుకైతే షవర్మా కావాలంట. అందుకోసమే నేను ఇప్పుడు షేక్ చంద్ హోటల్కి అయితే వెళ్తున్నాను. మీరు చూడొచ్చు, ముందల మొత్తం ట్రాఫిక్ చాలా ఉంది. ఇక అదే ట్రాఫిక్లో అయితే నేను షేక్ చంద్ హోటల్కి అయితే వెళ్తున్నాను. ఇక హోటల్కి అయితే నేను వచ్చేసాను. ఇక లోపలికి అయితే వెళ్ళాలి. అలాగే ఇక్కడ ముందల అయితే చూడొచ్చు, ఇది రంజాన్ నెలలు కాబట్టి మనకు హలీం అయితే ఇక్కడ స్పెషల్గా లభిస్తుంది. చూడొచ్చు మీరు నా వెనకాల. అలాగే నా ఆర్డర్ అయితే నేను చెప్పేశాను వాళ్ళకు. చూడొచ్చు, నా ఆర్డర్ అయితే వీళ్ళు తయారైతే చేస్తున్నారు. ఇక షవర్మా అయితే ఇలాగైతే తయారు చేస్తారు చూడండి. ఇక దాంట్లో అయితే కూరగాయలు ఇంకా ఏమేమో వేశారు. ఇక మనకు ఒక చపాతీలో అయితే అది మొత్తం స్టఫ్ చేసి రోల్ చేసి ఇచ్చేస్తారు అనుకుంటా. ఓకే, నేను అన్నట్టుగానే మొత్తం స్టఫ్ దాంట్లో వేసి రోల్ చేసి అయితే మనకి ఇస్తున్నారు. అంతే కాదండి, ఇది మనకు ఓవెన్లో పెట్టి దీన్ని అయితే మనకి ఇస్తున్నారు. ఇంకా షవర్మా అయితే ఇలా తయారవుతుంది. ఇంకా నేనైతే మన షవర్మా అయితే తీసుకొని మన స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇక నేను ఎలాగైతే వచ్చానో అదే దారిలో మన స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నా. చూడొచ్చు. ఇక మీలో ఎవరైనా షవర్మా తిన్నట్లయితే మనకు కామెంట్ అయితే చేయండి, షవర్మా తిన్నాను అని. ఇక నేను ఎట్టకేలకైతే మన స్టోర్కి అయితే వచ్చేసా. ఇక లోపలికి వెళ్ళి షవర్మాని ఇచ్చేసి
మన వరకు మనం చేసుకోవాలి. ఇక నైట్ అయింది 9. ఇక మన స్టోర్ అయితే నేను క్లోజ్ చేసేసాను. మీరు చూడొచ్చు, స్వెటర్స్ అయితే నేను దించేసాను, లాక్స్ కూడా వేసాను. ఇక మనం మన ఇంటికైతే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇక నేనైతే ఇంటికి వెళ్తున్నా. చూడొచ్చు, ఇదే చీకట్లో ఎప్పట్లాగానే. ఇక నా ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో సైకిల్ హ్యాండిల్ చేసుకుంటూ మన ఇంటికైతే వెళ్తున్నా. ఇక ఈరోజు కూడా ఎప్పట్లాగే 9 అయితే అవుతుంది కదా, అందుకే మన స్టోర్స్ అన్నీ పక్కన చూడొచ్చు, అన్నిట్లో కొన్ని అయితే క్లోజ్ అయితే చేస్తున్నారు. ఇంకొక విషయం అండి, నేను ఇలా వ్లాగ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఏదైనా ప్రాంక్ వీడియోలు కానీ ఏదన్నా కంటెంట్ వీడియోలు కానీ ఇలా చేస్తే బాగుంటుందా? మీరు కామెంట్ చేసి అయితే నాకు చెప్తారని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా ఏది చేస్తే బాగుంటుందో అని. ఇక మీరు ఏ ప్రాంక్ చేయాలా లేకపోతే కంటెంట్ వీడియోలు చేయాలా మీరైతే కామెంట్ అయితే చేయండి. మీరు ఏది కామెంట్ చేస్తే నేను దాన్ని అయితే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తాను. ఇక చూడొచ్చు, నేనైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నా. ఇక ఇంటికి వచ్చేసి మన డిన్నర్ అయితే నేను డిన్నర్ చేస్తున్నా. చూడొచ్చు, ఇక నా డిన్నర్ చేస్తూ నేనైతే ఒక మూవీ అయితే చూస్తున్నా. అదే మన